జనగామ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ మరి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, ప్రజలందరూ ఇచ్చిన తీర్పును గౌరవించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, అలాగే రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు మరి ఏదైతే వాగ్దానం చేశారో 6 గ్యారెంటీల విషయంలో మొదటగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఆగస్టు 15 వరకు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల మంది రైతులు గతంలో రుణమాఫీ పొందారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వరకు 22 లక్షల మంది రైతులు ఖాతాలలో 17,000 కోట్ల రూపాయలను మరి రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇంకా రెండు ఖాతాలు ఉండి రేషన్ కార్డు లేక, ఆధార్ కార్డు లింకు లేక 2 లక్షలకు పైబడినటువంటి రైతుల యొక్క అమౌంట్ను మరి వ్యవసాయ శాఖ అధికారులను ప్రతి మండల పరిధిలో మరి నియమించడం జరిగింది. వారికి ఆ రైతుల యొక్క వివరాలు ఇచ్చిన వెంటనే ప్రతి రైతుకు మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే 31,000 కోట్ల మరి రైతు రుణమాఫీని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదని ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రతి బ్యాంకు దగ్గర రైతులు చెప్తా ఉన్నారు, బార్లు తీరి రుణమాఫీ కాని ఎడల మరి రైతులంతా తిరిగి రుణం పొందడానికి బ్యాంకుల వద్దకు ఎలా వస్తున్నారో మరి ప్రతిపక్ష పార్టీలు అక్కడికి వెళ్ళి చూడాలి. ప్రతి రైతు 15 సంవత్సరాలు మరి ఎదురు చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మరి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాతనే రైతులను ఆదుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు ఎవరు కూడా రుణమాఫీ కాని వారు అధైర్యపడొద్దు. తమ యొక్క వ్యవసాయ శాఖ అధికారులను ఎవరికైతే భార్యాభర్తల పేరు మీద 2 ఖాతాలు ఉండి రుణమాఫీ కాని వారు కానీ, లేకపోతే 2 లక్షల పైబడిన వాళ్ళు కానీ దాని విషయంలో వ్యవసాయ శాఖ అధికారులకు, బ్యాంక్ అధికారులకు సమగ్రమైన రిపోర్టుని ఇస్తే ప్రభుత్వం తప్పనిసరిగా మరి ఈ వారం నుంచి 15 రోజుల వరకే మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. మీ డబ్బులు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ పొందనటి వాళ్ళను కొన్ని సాంకేతిక కారణాలు, కొన్ని డాక్యుమెంట్స్ పరమైనటువంటి కారణాల వల్ల మరి ఇబ్బందులు కలగొచ్చు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంట్లో మరి కొట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకువచ్చి త్వరలోనే ఇంకా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది రైతుల ప్రభుత్వము. రైతులు అందరూ ఎవరు కూడా అధైర్యపడొద్దు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి రుణమాఫీ జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈ త్వరలో గ్రామాన కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరెవరికి రుణమాఫీ జరిగింది, ఎంతెంత రుణమాఫీ జరిగిందో వాట్సాప్ గ్రూపులలో పెట్టడం జరిగింది. అలాగే రేపు రుణమాఫీ పొందని వాళ్ళను కూడా వాళ్ళ వివరాలు తీసుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం నియమించడం జరిగింది. మీ దూడల సిద్ధయ్య గౌడు, మాజీ ఎంపీటీసీ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జనగామ.